నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసేరి. ఇప్పటివరకు చూస్తున్నట్టయితే వైసీపీ నుంచి వెళ్ళి పక్క పార్టీల వైపు చూసిన నేతల్ని చూసాం. కాకపోతే కొన్ని సార్లు అటు ఇటు అవుతుంది కదా. అయితే పక్క పార్టీల నుంచి వెళ్ళి వైసీపీకి కూడా వచ్చే నేతలు లేరు అని మనం మాట్లాడుకోకుండా ఉండడానికి కొంతమంది నాయకులు అయితే వైసీపీలో కూడా జాయిన్ అవుతున్నారు. అయితే ఇదే క్రమంలో అప్పుడు తను మాట్లాడిన ఎవరైతే వైసీపీలో చేరారో ఆ నాయకుడు అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాటలు అంటే ఏదైతే పార్టీ కండువ కప్పుకున్న ఈ వీడియో ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే వైసీపీ నుంచి వెళ్ళి రోజుకొకరు చొప్పున అంటే మనం మాట్లాడుకున్న ఇన్ని రోజుల నుంచి చూస్తే ఒకరి గురించి అయినా మాట్లాడడం. ఈ రోజు ఈ నాయకుడు వేరే పార్టీకి వెళ్ళారు, రాజీనామా చేశారు అని చెప్పేసి. కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే జనసేన పార్టీ నుంచి వెళ్ళి పోతిన మహేష్ అని చెప్పేసి తను ఇప్పుడు వైసీపీ కండువ కప్పుకున్నారు. సో దీని అసలు మనం ఎలా చూడాలంటారు? అంటే ఎక్కడ ఉద్యోగం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం ఇస్తాడన్నట్టు ఉంది. ఎందుకంటే అక్కడ ఎక్కడా కూడా వేకెన్సీ లేవు. ఎందుకంటే కూటమితో కలిసిన తెలుగుదేశంలో కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉండటంలో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకు కూడా చాలా మందికి సీట్లు సర్దుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో మేమే పోటీ చేస్తామనే ఒక ఇది ఉండింది కాబట్టి ఖచ్చితంగా మా కేడర్ అంతా కూడా అనుకుంటారు కదా మేమే నిలబడాలి అనేది ఉంటుంది కదా. సో అలా అనుకున్న టైంలో పొత్తుల్లో కుదరటమే కానివ్వండి, కొన్ని చోట్ల సీట్లు త్యాగాలు చేయటమే కానివ్వండి, అది మా ఒక తెలుగుదేశంకే కాదు కదా, అలాగే జనసేనకి నాయకుల్లోనూ వాళ్ళల్లోనూ ఉంటుంది, బీజేపీ వాళ్ళల్లో కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మాకు తెలుగుదేశంలో కానీ చాలామంది ఇట్లా ఉన్నప్పుడు చాలామంది నిరుత్సాహం అనేది ఉండాలి, కానీ ఎక్కడ అంత కనపడడం లేదు. ఎందుకంటే చూసాం గత కొద్ది రోజుల్లో చూస్తే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చి అన్ని పార్టీలో చేరుతుంటే అసలు ఇతను గురించి మనకు పోతిని మహేష్ గారు ఎప్పుడు కూడా మనకు అంత ఒక చెప్పుకోదగ్గ అంత కేడర్ లీడర్ కూడా మనకు కాదు. ఎందుకంటే గతంలో ఆయన కూడా ఒక ట్వీట్ ఎక్కడో చెప్పారు కూడా, నేను కానీ ఈ జనసేన కండువా తప్ప ఇంకా వేరే కండువా ఏదైనా వేసుకుంటే కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో నా మెడ నరకొచ్చు అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఎవరైనా కూడా నరకొచ్చు. అది ఏంటంటే ఆ వీడియోని మీరు ధైర్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చూపెట్టండి అని చెప్పి ధీమా వ్యక్తం చేశాడు ఆయన. అలాంటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది వెళ్ళారంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక ఏదో ప్లాట్ఫామ్ కావాలి. ఇప్పుడు చూసాం కేసీఆర్ నాని గారు వెళ్ళారు, ఏం జరిగింది? ఆయనకి అక్కడికి వెళ్ళిన మూలన వచ్చిన లాభం ఏంటో చెప్పండి. సో ఎంపీ సీట్ ఇస్తారనా? సో ఇచ్చినా ఆడ గెలిచే పరిస్థితి ఉందా? వైసీపీలో వెళ్ళిన వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. సో అక్కడ సీట్ ఇస్తాడనే దానికి అది లేదు. సో ఎందుకు వెళ్ళి కప్పుకున్నా అంటే ఏదో మేము సాధిస్తామని వెళ్ళిన వాళ్ళే ఏమీ చేయలేకపోతున్నారు, ఒక ఎంపీ లాంటి వాళ్ళే. సో ఇలాంటి వాళ్ళు వెళ్ళిన మూలాన దీనికి వచ్చిన నష్టం ఏమీ లేదు కదా. దీనికి వచ్చి తెలుగుదేశం పార్టీకే కానివ్వండి, జనసేన కానీ బీజేపీకి కానీ వచ్చిన నష్టం. ఎందుకంటే ఓటేయాల్సింది ప్రజలు, నిర్ణయించాల్సింది ప్రజలు. సో ఒక నాయకుడు చెప్తే ఓట్లు పడిపోతాయి అని అనుకుంటే, అలాంటి ఆయన ఉండాలి అని అనుకుంటే, ఆయనకు అంత స్టామినా ఉందనుకుంటే పవన్ కళ్యాణ్ గారే వదులుకోరు కదా, ఆయనే సీట్ ఇచ్చుకుంటారు కదా. సో ఇలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరము లేదు. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది షిఫ్ట్ అవుతారు. సో జగన్మోహన్ రెడ్డికి పాపం ఆయన ఎక్కడైతే పర్యటిస్తున్నారో అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోవటం మొదలు పెట్టారు. ఈయన ఒక్కడేదో వచ్చి కండువా కప్పుకున్నాడు, ఒకరోజు ఒక నిమిషం ఒక ఆనందం, అంతకుమించి ఆయనకు వచ్చిన లాభం అయితే ఏమీ ఉండదు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే గతంలో ఏదైతే ఈయన వ్యాఖ్యలు చేశాడో, నన్ను ఎవరైనా నడి రోడ్డు మీద ఇట్లా కొబ్బరి బొండం కత్తితో నేను నరికేయండి అని చెప్పేసి, అండ్ ఈరోజు ఈ వైసీపీ పార్టీ కండుగా కప్పుకున్న ఈ వీడియో రెండు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతున్నాయంటే చాలా ట్రోలింగ్ గురవుతున్నారు. అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం అంటే ఏమన్నా మరి తాయిలాలు అందినాయా? అందడం వల్ల ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే వైసీపీ దగ్గర విపరీతమైన డబ్బు ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా వాళ్ళు మొన్నటి వరకు వాళ్ళు స్కీములు ప్రవేశపెట్టిన దానికి అప్పులు చేయటమే కానివ్వండి, అప్పుల తాలూకా డబ్బులంతా వీళ్ళు నొక్కటం సరిపోయింది, వీళ్ళు దాచుకోవటం సరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడంతా ఇది ఖర్చు పెట్టాలి కాబట్టి ఇవన్నీ కూడా అవతల వాళ్ళని ఆకర్షించడానికి మనీ పరంగా ఆకర్షించటమే జరుగుతుంది. అంతకుమించి అయితే వాళ్ళ దగ్గర అంటే కొంతమంది ఎలా అంటే పదవి లేకపోయినా పర్లేదు, డబ్బు ఇస్తే చాలు, వెళ్ళి పని చేస్తున్నట్టు, పని చేసినా చేయకపోయినా ఆ పార్టీలో ఉన్నామని అనిపించుకుంటే డబ్బులు అంటూ వస్తాయి కదా అని. సో ఎవరి అవసరాలు వాళ్ళవి.
ఎవరు కంఫర్ట్ అది చూసుకుంటున్నారు. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళే వెళ్తారు అక్కడికి. ఇంకా వేరే వాళ్ళు వెళ్ళే అవకాశమే లేదు. ఓన్లీ మనీ తప్ప ఇంకా వేరే ఇప్పుడు బెదిరిస్తే భయపడేవాడు కూడా ఉండడు. ఎందుకంటే ఆపద్ధర్మ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనీనే పనిచేస్తుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే 10,000 కోట్ల రూపాయల డంప్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. అందులో ఆల్రెడీ మొదటి విడతగా 3,500 కోట్ల రూపాయలు అయితే బయటకు వచ్చేసి మొదటి విడతగా ఇచ్చేసారు, పనిచేశారు. అంటే కార్యకర్తకైతే ఇంత, ఎమ్మెల్యేకి అయితే ఇంత, ఒక మెయిన్ లీడర్కి అయితే ఇంత అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ పనిచేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. అందులో అంటే ఈ ఏదైతే పంచడం జరిగిందో ఈయన కూడా ఎంతో కొంత ముట్టడం వల్లనే ఈ పార్టీకి జంప్ అయ్యారంటారా మరి? ఎందుకంటే ఇప్పుడు కూటమితో ఉన్నా కూడా బలహీనంగా ఉన్న ఈ పార్టీ సైడ్ మొగ్గు చూపారంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం అంటారా? అంటే ఇప్పుడు ఎవరైనా ఒక నాయకుడు వాళ్ళకి కావాలి. ఎందుకంటే ఒకరోజు కండువా కప్పించుకుంటే అయ్యో వైసీపీలో వచ్చి జాయిన్ అయ్యాడు అనేది ఒక పబ్లిసిటీ స్టంట్. సో అలాంటి టైంలో ఖచ్చితంగా కొనటానికి అవకాశం ఉంది. అంతెందుకు ప్రతి లిక్కర్ షాప్లో కూడా 10 లక్షల రూపాయలు వైసీపీ డబ్బులు ఇచ్చి పెట్టేసి వచ్చిన వాళ్ళకంతా మందు ఫ్రీగా తాగించడానికి ఇచ్చేసిందని అంటే సరే, ఇంకా ఒక్క లిక్కర్ షాప్లోనే అలా ఇచ్చినప్పుడు, ఒక్కొక్క లిక్కర్ షాప్లో 10 లక్షలు ఇచ్చినప్పుడు ఇంకా మొత్తానికి ప్రజల్లో కొనటానికి ఇంకే రకంగా డబ్బులు పంపిణీ జరుగుతుంది. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రిపేర్ అయి ఉన్నాడు. సో కొన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిఠాపురమే తీసుకోండి, మంగళగిరి కానీ తీసుకోండి, ఇలాంటి చోటంతా కూడా 500 కోట్లు ఒక్క నియోజకవర్గానికి ఖర్చు పెట్టడానికి వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారనేది తెలుస్తుంది. ఓటుకి 30,000 కూడా తక్కువ కాకుండా కొనటానికి కూడా ప్రిపేర్ అయి ఉన్నారనేది తెలుస్తుంది. డబ్బులు అనేది ఎక్కడికక్కడికి వాళ్ళు తరలించడం కూడా జరిగిపోయింది. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎవరినో ఒకరిని జాయిన్ చేసుకోవాలి ఒకరోజు న్యూస్కి. సో ఒక స్టంట్ అనమాట, పబ్లిసిటీ స్టంట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు అట్లాగా ఒకళ్ళు వచ్చి కండువా కప్పుకున్నారు, ఇంకొకళ్ళు కూడా ఆటోమేటిక్గా మళ్ళీ వస్తారు. అమ్మో ఇదేదో గెలిచిపోతుందేమో, ఈ పార్టీ ఏదైనా వస్తుందేమో, అందుకని వాళ్ళు వెళ్ళి జాయిన్ అయ్యారు, మనం కూడా వెళ్దాము అన్నట్టు ఒకళ్ళిద్దరిని కొంటారు, కండువా కప్పుతారు. సో వాళ్ళకి అంటే అక్కడ ఒక తక్కువ స్థాయి నాయకుడిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చుకొని ఇక్కడ పెద్ద హైలైట్ చేస్తూ మీడియాల్లో ఇట్లా పేరు వస్తూ ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది? సో ఖచ్చితంగా మనీ వస్తుంది, ఏదో కొంచెం పబ్లిసిటీ వస్తుంది అనుకుంటారు కదా. ఖచ్చితంగా అదే జరుగుతోంది ఇప్పుడు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మేలు కోసం త్యాగం చేశారు, సీట్లు త్యాగం చేశారు. సో అలాంటి పార్టీలో ఉన్న ఒక వ్యక్తి సడన్గా ఇటు సైడ్ మొగ్గు చూపడం అంటే ఎలా తీసుకోవాలి అసలు? ఎందుకంటే ప్రజలు మొత్తం మార్పు కావాలి అని కోరుకుంటున్న సమయంలో అసలు జవసత్వాలు కోల్పోయిన ఈ పార్టీ అంటే మొత్తం అందరూ బయటకు వెళ్తున్న ఈ తరుణంలో వీళ్ళు రావడం అనేది అంటే నిజంగా మీరు చెప్పినట్టు కొత్త వాళ్ళని ఆకర్షించడానికి అంటారా మరి? ఖచ్చితంగా కొత్త వాళ్ళని ఆకర్షించడమే. సో ఇవ్వటం కూడా స్టార్టింగ్ వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళకి పెద్ద అమౌంటే ఆఫర్ చూపిస్తారు కదా. సో ఫస్ట్లో ఎవరైనా ఒక 2-3 జాయిన్ చేసుకోవాలన్నప్పుడు పెద్ద ఆఫరే చూపిస్తారు. సో ఇంకా కూడా సీట్లు అనేది ఇంకా మనం రేపొద్దున కొంచెం చేంజెస్ కూడా ఉంటాయి కదా కొన్ని చోట్ల. కానీ ఎక్కడా కూడా అంత కూటమిలతో కలిసినాక చాలా మంది నిరుత్సాహం అనేది ఉండాలి, కానీ అది ఎక్కడా కూడా అంత కనపడలేదు. ఎందుకంటే వాసించిన వాళ్ళకి చాలా మందికి సీట్లు రాకపోతాయి. కానీ ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఒకటి, జగన్మోహన్ రెడ్డి అరాచకాలు కట్టడి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండకూడదు అనేది ఖచ్చితంగా నాయకులు, కార్యకర్తలే కానివ్వండి, ఒక ఫాలోవర్సే కానివ్వండి, అందరికీ ఖచ్చితంగా ఒక నిర్ణయం అంటూ తీసుకున్నారు. కాబట్టి మనకు సీటు వచ్చినా రాకపోయినా మనం పార్టీకి నిబద్ధతగా పనిచేద్దాం అనే ఒక దీనిలోనే వెళ్తున్నారు. అంటే మొత్తానికైతే కొబ్బరి బొండం కత్తి వెళ్ళి కోడి కత్తితో కలిసిందని అనుకోవాలంటారు. అంతే, కొబ్బరి బొండం కత్తి కోడి కత్తి 2 కలిసాయి. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.